నమస్తే అండి. నేను డాక్టర్ సరిత, ఎండిఎస్, ఎండోడాంటిస్ట్, ప్రొఫెసర్, మేనేజింగ్ డైరెక్టర్, ఆర్కే సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్. మా బ్రాంచెస్ హిమాయత్ నగర్లోను, ఖైరతాబాద్లో ఉన్నాయి. ఇవాళ మన టాపిక్ జనరల్గా ఎవరు చూసినా కూడాను డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి అంటూ ఉంటారు. సో దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాము. ఎవ్రీ పర్సన్ షుడ్ గో టు ద డెంటిస్ట్ వన్స్ ఇన్ ఇయర్. కనీసం 6 నెలలకు ఒకసారి లేదా కనీసం మినిమం సంవత్సరానికి ఒకసారి అయినా సరే వెళ్ళి మనం డెంటల్ చెకప్ చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి మనం వెళ్ళి డెంటల్ చెకప్ చేయించుకుంటే ఒక డెంటల్ కన్సల్టేషన్ అనేది సుమారుగా 300 to 500 ఉంటుంది. డెంటల్ కన్సల్టేషన్ ఎందుకు చేయించుకోవాలి? ఒక 4-5 ఏళ్ల పాటు లేదా 10 ఏళ్ల పాటు చేయించుకోకుండా ఉంటే ఏమవుతుంది? లేదా పన్ను నొప్పి వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు నాకెందుకు డెంటల్ చెకప్ అనే ఐడియాతో అందరం ఉంటాము. సో అది ఎందుకు చేయించుకోవాలి అనేది నేను మీకు ఇవాళ చెప్తాను. పళ్ళు ఇట్లా ఉన్నప్పుడండి ఇనీషియల్గా ఒక చిన్న క్యావిటీ లాగా ఇట్లా ఫామ్ అవుతుంది, చిన్న రంధ్రం ఉంటుందన్నమాట. అది మీకు లాస్ట్ పన్ను నొప్పి వచ్చేదాకా కూడాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక చిన్న డాట్ లాగా ఉంటుంది కాబట్టి మీకు తెలిసే అవకాశమే ఉండదు. అదే కనుక మీరు ఒక కన్సల్టేషన్ చేయించుకుంటే డెంటిస్ట్ అది చూసి, అమ్మ మీకు ఇట్లా క్యావిటీ ఉంది, దానికి ఫిల్లింగ్ చేయించుకోవాలి అని చెప్పి చెప్తారు. ఫిల్లింగ్ చేయించుకోవాలి అంటే కనుక మనం ఇట్లా ఫిల్లింగ్స్ చేయించుకుంటాము. ఫిల్లింగ్ చేయించుకుంటే మీకు ఒక 1000 రూపీస్లో ఫిల్లింగ్స్ చేసేస్తారు. ఇంక తర్వాత మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. పళ్ళు ఇబ్బంది అనేది ముఖ్యంగా మోస్ట్లీ 2 రకాలుగా ఉంటుందండి. అయితే పంటిలో పిప్పి పన్ను రావటము, లేదా పళ్ళు కదిలి అవి ఊడి పడిపోవటము, లేదా చిగుళ్ళ నుంచి రక్తం కారటము ఉంటుంది. ఓకే, మీకు ఇనీషియల్గా గనక మీరు వెళ్ళినప్పుడు చిన్న క్యావిటీ లాగా ఉంటే గనక ఇట్లా ఫిల్లింగ్ చేసేస్తారు, దాంతో అయిపోతుంది. ఇప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, తర్వాత ఏమవుతుంది, నిదానంగా పంటలో బాగా నొప్పి స్టార్ట్ అవుతుంది. నొప్పి స్టార్ట్ అయినప్పుడు మీరు ఒక ఫార్మసీకి వెళ్తే కనుక వాళ్ళు ఏదో ఒక టాబ్లెట్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్, అది వేసుకుంటే కనుక మీకు నొప్పి తగ్గిపోతుంది. అట్లా 4-5 సార్లు వేసుకునేటప్పటికి ఏమవుతుంది, కొన్నాళ్ళు అయిన తర్వాత మీరు కనీసం ఆ స్టేజ్లో వెళ్తే గనక డెంటిస్ట్ మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చెప్పి చేసి ఆ పన్నుని కాపాడతారు. ఇంకా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఆ పిప్పి పెద్దదవుతుంది, కిందంతా వాపు వస్తుంది, పన్ను ముక్కల కింద ఇరిగిపోతుంది. ఇక ఆ స్టేజ్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటము కుదరకపోవచ్చు. ఆ స్టేజ్లో పన్ను తీసేస్తారు. ఆ స్టేజ్లో పన్ను తీసేసినప్పుడు మీకు ఏం చేయాలి? ఇందాక మీకు చెప్పినట్టు ఆ స్టేజ్లో పన్ను తీసేస్తే గనక కట్టుడు పళ్ళు పెట్టుకోవటమో లేదా ఇంప్లాంట్స్ పెట్టుకోవటమో చేయాల్సి వస్తుంది. ఇంప్లాంట్స్ అనేది మీకు సుమారుగా 25,000 నుంచి ఇంకా అప్వర్డ్స్ ఉంటుంది. సో 300లో పోయేది మనం 25,000 దాకా తెచ్చుకుంటున్నాము. ఓకే, సో ఇది కాకుండా నెక్స్ట్ ఇంకొక ఇదేంటి, చిగుళ్ళ నుంచి రక్తం కారటము, లేదా చిగుళ్ళు వాపు ఉండటము, లేదా పింక్గా ఉండాల్సిన చిగుళ్ళు ఎర్రగా మారటము, ఇవన్నీ కూడాను జింజైవైటిస్ అని అంటాం మనం. మీరు సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ ప్రొసీజర్స్ చేయించుకుంటే కనుక ఏదైనా చిన్న గారలాగా, ప్లాక్ అని, క్యాలిక్యులస్ అని అంటాం కదా, ఆ గారలాగా పట్టి ఉన్నది క్లీనింగ్ ద్వారా కానీ, ఇప్పుడు మనకి లేటెస్ట్గా గైడెడ్ బయోఫిలిం థెరపీ అని జీబీటీ అని వచ్చింది కదా, ఆ జీబీటీ ప్రొసీజర్స్ ద్వారా కానీ క్లీన్ చేసేస్తారు. సో సుమారుగా మీకు 1000 రూపాయల్లో అది అయిపోతుంది. లేదు మనం అట్లా వదిలేసామనుకోండి, ఆ చిగుళ్ళు కిందకు కూడా, పంటి లోపలికి చిగుళ్ళ కిందకు కూడా వెళ్తాయి. ఆ జింజైవైటిస్ అనేది పెరిడాంటైటిస్ కింద మారుతుంది, అంటే ఒక పాకెట్స్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, ఫ్లాప్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. ఫ్లాప్ సర్జరీ మామూలుగా చేయటమా లేదా లేజర్తో చేయటమా అనేటప్పటికీ మనకి కాస్ట్ బాగా పెరిగిపోతుంది. 20,000 దానిపైనే అవుతుంది. ఈ బాగా పూర్తిగా గనక ఎముకపోతే గనక ఈ ఫ్లాప్ సర్జరీ లేదా లేజర్ ఫ్లాప్ సర్జరీతో పాటు మనం బోన్ గ్రాఫ్టింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ బోన్ గ్రాఫ్టింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. వీటన్నిటిని అవాయిడ్ చేయటానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, సంవత్సరానికి ఒక్కసారైనా డెంటిస్ట్ని కలిసి మనం ఫుల్ మౌత్ చెకప్ కనుక చేయించుకుంటే కనుక ఏదైనా చిన్నవి ఉంటే కనుక వాళ్ళు అప్పుడే అయితే చిన్న స్మాల్ ఫిల్లింగ్స్ చేయటమో, క్లీనింగ్ ద్వారా అంతా కూడాను పర్ఫెక్ట్గా చేసేయటమో చేస్తారు. థ్యాంక్ యూ.